నమస్తే హరిప్రియాస్ భక్తి ఛానల్కి అందరికీ స్వాగతం సుస్వాగతం. అక్షయ తృతీయ. అక్షయ తృతీయ అంటే అక్షయం అంటే క్షయం కానిది, నాశనం లేనిది అని అర్థం. ఈ అక్షయ తృతీయ ఎంతో విశిష్టతను కలిగి ఉంది. ఈ అక్షయ తృతీయ రోజే ఆ విష్ణుమూర్తి సకల సంపదలకు నెలవైన శ్రీ మహాలక్ష్మిని వివాహం చేసుకున్న రోజు. విష్ణుమూర్తి అవతారమైన పరశురాముడు కూడా ఈరోజే జన్మించాడు. ఇక పరమశివుడి అనుమతితోటి సకల సంపదలకు అధిపతిగా కుబేరుడు కూడా ఈరోజు నుంచే ఆ సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఈ అక్షయ తృతీయ రోజునాడే సింహాచలంలో ఉన్న నరసింహస్వామి నిజ రూపంలో భక్తులకు దర్శనమిస్తాడు. ఈ అక్షయ తృతీయ రోజే గంగాదేవి ఈ భూలోకానికి వచ్చిందట. అక్షయ తృతీయ రోజు అన్నపూర్ణాదేవి పుట్టినరోజు కూడా. ఇక ఆ పరమశివుడి వాహనమైన నందీశ్వరుడు కూడా ఈ అక్షయ తృతీయ రోజే పుట్టాడు. ఎన్ని విశిష్టతలు సంతరించుకుంది కాబట్టి ఈ అక్షయ తృతీయకు అంతటి ప్రాముఖ్యత ఉంది. ఈ అక్షయ తృతీయను స్వర్ణ ఉత్సవంగా, స్వర్ణ పండుగగా కూడా జరుపుకుంటారు. అంటే ఈ అక్షయ తృతీయ రోజు బంగారం కొంటే లక్ష్మీదేవి కటాక్షం ఉందని అందరూ నమ్ముతూ ఉంటారు. అక్షయ తృతీయ రోజు ప్రథమంగా ప్రాతకాలాన్నే అందరూ నిద్రలేచి వీలైతే నదీ స్నానం చేసి లేకపోతే ఇంట్లోనే స్నానం చేసి ఇల్లు మొత్తాన్ని శుభ్రపరచుకొని మంచిగా పూలతోటి మామిడాకులతోటి అలంకరించుకొని పూజ గదిని ప్రత్యేకించి అలంకరించుకోవటం ఈరోజు చేయవలసిన పని. ఈరోజు పూజ గదిలో ఒక పీట పెట్టి ఆ పీట పైన బియ్యం పోసి దానిపైన కొన్ని నాణాలు ఉంచి అక్కడ ఒక కలశాన్ని ఉంచాలి. ఆ కలశం ముందు ఆ బియ్యం పోసి ఆ బియ్యం పైన ఒక తమలపాకును పెట్టి ముందుగా దానిపైన పసుపు గణపతిని ప్రతిష్ఠించి ఆ పసుపు గణపతిని అక్షితలతోటి పూజించాలి. ఆ పసుపు గణపతి దగ్గర కొన్ని నాణాలు, కొత్త బట్టలు కూడా పెట్టి పూజించి లక్ష్మీదేవికి సంబంధించిన మంత్రాలను, పూజలను చేయటం ద్వారా ఇంట్లో అష్టైశ్వర్యాలు తులతూగుతూ ఉంటాయని చెప్తుంటారు. ఇక ఈరోజు ప్రధానంగా పూజ గదిలో పెట్టిన ఆ లక్ష్మీదేవి కాయిన్ని కానీ లేదా ఏదైనా లక్ష్మీదేవి రూపును కానీ దానం ఇవ్వడం వల్ల మన ఇంట్లో సిరి సంపదలు ఉంటాయని చెప్తుంటారు. అయితే ఒకవేళ లక్ష్మీదేవి బంగారు నాణాన్ని పెట్టుకునే అంత స్తోమత మనకి లేకపోతే బియ్యాన్ని, పసుపుని, కొద్దిగా ఉప్పుని కూడా పూజ గదిలో పెట్టి పూజించవచ్చు. ఈరోజు ప్రధానంగా లక్ష్మీదేవిని పూజించడంతో పాటు దాన ధర్మాలు చేయటం ద్వారా లక్ష్మీదేవి ఆ గృహస్థు ఇంట్లో ఎప్పుడూ నివాసం ఉంటుందని ఒక కథ కూడా ఉంది. అయితే ఈరోజు మన ఇంటికి దానం కోసం వచ్చిన వాళ్ళకి మన ఇంటి దగ్గర ఏమీ లేకపోతే కనీసం మంచినీళ్ళని ఒక కుండతో అయినా లేదా రాగి చెంబుతో అయినా ఇవ్వచ్చు. ఇక కొంచెం స్తోమత ఉంటే మజ్జిగనో కొబ్బరి నీళ్ళనో ఇస్తే ఇంకా మంచిది. ఇంకా స్తోమత ఉంటే బట్టలను కానీ, గొడుగును కానీ, గంధాన్ని కానీ ఇలా మనకు ఉన్నంతలో ఏదో ఒకటి ఇవ్వచ్చు. ఈరోజు మనం దానంగా చెప్పులు ఇస్తే స్వర్గారోహణ ఉంటుంది అని పురాణాలు చెబుతున్నాయి. ఈ విధంగా ఈ అక్షయ తృతీయ రోజు లక్ష్మీదేవి పూజ చేస్తూ దాన ధర్మాలు చేస్తూ ఉండేవారింట్లో లక్ష్మీదేవి ఎప్పటికీ నివాసం ఉంటుంది అని మన పురాణ కథనాలు చెప్తున్నాయి. మీ అందరిపైన ఆ లక్ష్మీదేవి కరుణా కటాక్షాలతో మీ ఇల్లు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ అక్షయ తృతీయ శుభాకాంక్షలు మా హరిప్రియాస్ భక్తి ఛానల్ తరపున.